హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది నా సెకండ్ ఇయర్ అన్నమాట వర్చువల్ రాఖీ చేసుకోవడము. ఇండియా వచ్చిన రాఖీ తర్వాత వచ్చిన అన్నమాట. సో ఇంకా మళ్ళీ అన్న పెళ్లికి వచ్చి వెళ్ళిపోయినా అంటే మళ్ళీ ఇంకా రాలేదు. సో మళ్ళీ ఆ టైం వరకు రాఖీ వచ్చి మళ్ళీ సెకండ్ ఇయర్ వర్చువల్ రాఖీ నా బదులు శ్రీహిత కట్టింది. సో అత్త బదులు శ్రీహిత మళ్ళీ సిరి అత్త అయ్యి మా అన్నలిద్దరికి రాఖీ కట్టింది. సో హ్యాపీ. నా ప్లేస్ ని అది ఫుల్ఫిల్ చేస్తుంది ప్రస్తుతానికి అయితే. అంటే నా పెళ్ళైనప్పటి నుంచి అదే ఫుల్ ఇంట్లో గలగల మాట్లాడడం అట్లా కొంచెం నా ప్లేస్ ని అది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. సో యా ఇట్లానే వీడియో కాల్ లో చూసుకుంటూ మంచిగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నా. కొంచెం ఎమోషనల్ అయినాం, అక్కడ మా అన్నలు అయినరు, ఇక్కడ నుంచి నేనైనా. బట్ ఇంకా ఎక్కువ ఏడవద్దు, ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి కంట్రోల్ చేసుకున్నా అనమాట. సో ఏ రిలేషన్షిప్ అయినా చాలా ప్యూర్ ఉంటది, బట్ దిస్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఇస్ లైక్ మోర్ అండ్ మోర్ ఫిల్డ్ విత్ లవ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మదర్ ఫాదర్ లవ్ కన్నా అంటే వాళ్ళ లవ్ అన్కండిషనల్ ఓకే ఉంటది, కానీ బ్రదర్ అండ్ సిస్టర్ తో జరిగేవన్నీ షేర్ చేసుకోవచ్చు. నేనైతే అట్లనే షేర్ చేసుకుంటుండే. మా పెద్దన్నతో కొంచెం తక్కువ, ఎందుకంటే మాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ. పెద్దన్న ఎప్పుడు చదువుకో అని అంటుండే అనమాట. పెద్ద అయినాక కొంచెం ఎక్కువ క్లోజ్ అయినాము. బట్ మా చిన్నన్నతో అయితే నాకు ఇంకా మా చిన్నన్నకి 1.5 year ఏజ్ గ్యాపే. సో ఫుల్ క్లాసులు ఒక్కటే క్లాస్ ఎక్కువ తక్కువ అనమాట. మస్తు ఫన్ చేస్తుండే. నా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటుండే. అసలు నా ఫ్రెండ్స్ కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటుండే. సో అట్లా మంచి ఫన్ చేస్తుండే అనమాట. అన్ని మెమరీస్ ఇట్లా ఒకప్పుడు ఇట్లా ఉంటుండే కదా అని అనుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ఇప్పుడైతే ఆ డేస్ అన్ని పోయినాయి, బట్ స్టిల్ ద లవ్ విల్ రిమైన్ ద సేమ్. సో హ్యాపీ రాఖీ, అందరికి హ్యాపీ రాఖీ. యాక్చువల్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టర్ చెప్పుకోవడం కాకుండా అందరికీ చెప్పుకోవాలి, అందరికి మంచిగా రక్ష ఉండాలి. సో హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. ఐ లవ్ యూ ఆల్. శ్రీహిత కమ్ హియర్, ఒకసారి రా. ఇక్కడ రా, ఇక్కడ రా ఒకసారి. నాకు అనిపించట్లే నువ్వు సూపర్ రెడీ అయినావు కన్నే. శ్రీహిత ఈరోజు నువ్వు నా బదులు మా చందన్నకి ఇంకా మా శ్రీకాంత్ అన్నకి రాఖీ కట్టు, ఓకేనా? ఓకే. ఇది సిరత్త రాఖీ అని చెప్పి కట్టు. నేను లేను కదా ఇండియాలో. అబ్బా రాఖీ తీసేసుకున్నావు ఆల్రెడీ హ్యాండ్ లో. ఎవరి రాఖీ చూపి, ఎవరి ఫోటో ఉంది? హూస్ ఫోటో ఇస్ దేర్? శ్రీకాంత్ బాబాయ్. శ్రీకాంత్ అన్నది ఇంకా నేను ఉన్నది శ్రీకాంత్ బాబాయ్కి కట్టాలి. నాన్న ఫోటో ఇంకా నా ఫోటో ఉన్నది నాన్నకి కట్టాలి, ఓకేనా? నేను ఆ హ్యాంపర్స్ పంపించిన కదా, రాఖీ హ్యాంపర్స్, అవి లాస్ట్ ఇయర్ లాగా వాళ్ళకి ఇచ్చి మంచిగా బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఇది సిరత్త రాఖీ హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పి కట్టు, ఓకే? మాట్లాడితే ఏమవుతుంది? ఓకే అను. ఓకే. ఓకే డన్ అత్త అను. డన్ అత్త. చలో లెట్స్ స్టార్ట్. చలో లెట్స్ స్టార్ట్. కూర్చో మరి, పోయి మరి బాబాయ్ ఇంకా నాన్నని కూర్చోండి అని చెప్పు ఫాస్ట్ గా. వచ్చేసా, నేను వచ్చేసిన. హ్యాపీ రక్షాబంధన్ శ్రీకాంత్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. రెడీ ఉన్నాయా అన్ని? ఏమో వచ్చినావు అన్ని. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాం అనమాట అగేరా వాళ్ళ నుంచి. సో మళ్ళీ వచ్చాడు అగేరా ప్రోడక్ట్ అనుకోవచ్చు. సో ఇదైతే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇన్ని రోజులు మనము వ్యాక్యూమ్ క్లీనర్స్ కానివ్వండి అవన్నీ ఆర్డర్ చేసుకున్నాం కదా. సో దిస్ బాక్స్ ఈజ్ ద స్పెషల్ బాక్స్. నాకు చాలా బాగా నచ్చింది. సో బాక్స్ అంటున్నాను అనుకోకండి, ఇట్లా బాక్స్లా ఉంది, టబ్లా ఉంది ఇది. సో ఇదేంటంటే అగేరో వాళ్ళది ఆటోమేటిక్ ఫుట్ మసాజర్ అనమాట అండ్ స్పా. సో దీంట్లో మీకు దగ్గరకు వస్తే దీనిలో కనిపిస్తుంది. సో దిట్స్ అన్ అగేరో ప్రోడక్ట్. ఇక్కడ టెంపరేచర్ ప్లస్ మైనస్ చేసుకోవడానికి పవర్ బటన్, మసాజ్, టైమర్, స్పా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము మన కాళ్ళు పెట్టేసుకొని ప్రశాంతంగా టైమర్ సెట్ చేసుకొని ఒక 20 minutes 30 minutes అట్లా సెట్ చేసుకొని ఆ స్పా పెట్టుకున్నామంటే అసలు ఎంత రిలీఫ్ ఉంటుందో అంత రిలీఫ్ ఉంటుంది. సో కాళ్ళు క్లీన్ అయిపోతాయి, తర్వాత కొంచెం మసాజ్ లేషన్ ఉంటుంది. సో ఎక్కడైనా బాగా తిరిగి వచ్చి ఫుల్ కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అంటే ఇది పెట్టుకొని
పెట్టి కూర్చున్నామంటే క్రేజీ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే వాటర్ అనేది మనం రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకోవాలి. సో వేసుకుంటే మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ +- పెట్టుకొని. సో దీంట్లో అయితే మాక్సిమం 45 degrees వరకు వాటర్ అనేవి హీట్ అవుతాయి అనమాట. సో 45 degrees అంటే మంచి ఒక డీసెంట్ రీజనబుల్ హీట్ అవుతాయి వాటర్. సో మనం కాళ్ళు పెట్టేసుకుంటే సూపర్ మసాజ్ చేస్తుంది. సో ఎట్లా చేస్తుంది ఏంటి అంటే ఇది క్యాప్ పైన లిడ్ ఇది. సో ఓపెన్ చేసుకుంటే మీకు లోపల చూస్తే సో దీని నుంచి బబుల్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ రోలర్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ తిరుగుతాయి అనమాట. సో ఇవన్నీ తిరిగినప్పుడు మన ఫుట్ అనేది సూపర్ మసాజ్ చేస్తుంది దానికి. సో దీంట్లో ఎంత సింపుల్ అంటే నేను మళ్ళీ చెప్తాను, ప్రతిసారి చెప్తున్నా ఇది. సో అగారో ప్రోడక్ట్స్ అనేవి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో ఎంత ఈజీ అంటే ఎవరికి ఏం తెలియని వాళ్ళకి కూడా ఇది వాడే అంత ఈజీ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటి అని అంటే మనం ఈ క్యాప్ పక్కన పెట్టేసుకొని టబ్లా బకెట్లా ఉంటుంది. సో ఇది మనం ఇది ప్లగిన్ చేసేసుకోవాలి. ప్లగిన్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకు మెజర్మెంట్స్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ ఒక 70 to 70% అట్లా ఇంతవరకు ఇక్కడ ఉన్నాయన్నీ. సో మ్యాక్సిమం ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. సో మ్యాక్సిమం లెవెల్ వరకు వాటర్ అనేది పోసేసుకొని మనం పవర్ ఆన్ చేసుకొని సో మనము ఈ టెంపరేచర్ అనేది సెట్ చేసుకున్న తర్వాత టైమర్ సెట్ చేసుకోవాలి. అంటే మీకు 10 నిమిషాల బయటకు పోవాలనుకో 10 నిమిషాలు పెట్టుకోండి. అర్ధగంట సేపు నాకు ఖాళీ ఉంది ఏం పని పాటలేదు అనుకుంటే 60 minutes పెట్టుకుంది. ఇట్లా పెట్టుకొని ఇట్లా కాళ్ళు పెట్టేసుకోవాలి. కాళ్ళు పెట్టేసుకున్న తర్వాత మనం ఆ వాటర్లో స్పా ఇవి మనకి ఏమంటే లిక్విడ్స్ వస్తాయి. దాని తర్వాత బాడీ వాష్ కానివ్వండి, లేదంటే ఇంకేదన్నా మనకు కావాలంటే షాంపూ వేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ వేసుకొని వాటర్లో మనం కాళ్ళు పెట్టేసుకుంటే ఫుల్గా కాళ్ళు కడిగేస్తుంది, మసాజ్ చేస్తుంది అనమాట. సో అది దీని స్పెషాలిటీ. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు స్పా కావాలంటే ఉత్తి స్పా పెట్టుకోవచ్చు, స్పాతో పాటు మసాజ్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఉత్తి మసాజ్ పెట్టుకోవచ్చు. రకరకాలుగా వాడుకోండి, కాలు సూపర్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది ఇలా వాటర్ పోసి. సో ఇట్లా వాటర్ పోసేసుకున్నాం కదా, సో మ్యాక్స్ లెవెల్కి పోసేసుకొని ఇట్లా కాళ్ళు పెట్టేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే వాటర్ 32 degrees ఉంది ఇది. సో నేను పోసినప్పుడు 28 degrees ఉండే. సో నేను 45 టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఇట్లా 45 సెట్ చేసుకున్నా. సో ఇంకా ఇది 45 రావడానికి టైం పడుతుంది అనమాట. సో మనం 45 ప్రస్తుతం 33 ఉంది. సో మెల్లగా హీట్ అవుతూ ఉంటాయి. సో మనం టైమర్ సెట్ చేసుకొని ఇప్పుడు మసాజ్ అండ్ స్పా 2 ఆన్ చేసాను అనమాట. సో లోపల చూస్తే మీరు రోలర్స్ తిరుగుతున్నాయి చూడండి, అక్కడ రోలర్స్ తిరుగుతూ ఉన్నాయి ఇట్లా. సో అట్లా రోలర్స్ తిరిగి మనకంతా ఒక మసాజ్ ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు కూడా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి, అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. సో రెడీ. హాయ్ సీత. హాయ్. ఇదో నాగుల దారం, ఇది వాళ్ళకి కట్టేసినప్పుడే. అక్కడ పోయినా అన్నాలు కట్టాలి. ఈరోజు ఒక ఫంక్షన్ కూడా ఉంది కదా. పెద్దమ్మ కట్టిందా? వస్తుంది మార్గే వస్తుంది ఇప్పుడు. అది ఆ తాతలు బాగా తాతలు. ఓకేనా? ఇది ఇక్కడదే అదే దాంట్లో ఇస్తా ఓకేనా? ఇంకా ఆ బాస్కెట్లో ఇస్తా. ఓకే. ఇంకోటి అది ఎక్కడ ఉంది? ఫోటో ఎక్కడ? తీసుకుంటే అది కాదు వెనకాలది. ముగ్గురు ఫోటో, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఓకే. మధ్యలో ఒకసారి నేను ఫోటో పంపించిన కదా నీకు, అది నైస్, వెరీ నైస్, మెమోరబుల్ మూమెంట్ ఇది. అన్న, అక్క, చెల్లెళ్ళు, నేను. సూపర్. కొంచెం దగ్గర ఫోకస్ నా దగ్గర ఆన్ చేసినప్పుడు. పెట్టుకో. ఈ థ్రెడ్స్ తీసేసి ఒక ఫ్రిడ్జ్కి అట్లే పెట్టుంటుంది.
ఓకే మెమొరీ బాగుంది నైస్. ఒక్కొక్కటి తీసి చూపించాలి. ఇది నాకేనా మొత్తం మీకే ఏంటా? దాంట్లో చాక్లెట్లు స్వీట్లు స్వీట్లు తీస్తాను. ఈ ముక్క పెట్టుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకున్నా. తప్పకుండా. అన్ని స్వీట్లు ఇవన్నీ ఎందుకు పెట్టాలి నువ్వు? ఇది కూడా మ్యాగ్నెట్ అన్నా. ఇది కూడా మ్యాగ్నెట్. వెంకటేశ్వర స్వామి కార్లో పెట్టుకో. తప్పకుండా తప్పకుండా. ఇది కూడా వినాయకుడు. ఇది కూడా కార్లో పెట్టుకోవాలి. ఓం గణపతి. ఇంకేమున్నాయి ఇంకా? తప్పకుండా. ఇదేంటి? పెడుతున్నా తీస్తున్నా ఇది వానికి ఇస్తావు అన్ని. ఇది కూడా మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ లేదు కానీ ఇది అది నాడుగా మా కుంకుమ అది కాదు. స్వీట్ డబ్బా ఇవన్నీ కూడా నువ్వు కృష్ణకి మళ్ళీ అన్న దీంట్లో దీనికి కూడా ఉన్నాయి. అక్కడికి వస్తే కృష్ణ కట్టడానికి అది నాని నీకు వేరే ఉన్నాయి నాన్న. అది స్వీట్. నీకు చూపిస్తుంది. అది శాండల్ వుడ్ది. మామ ఇంట్లో పెట్టుకోవచ్చు. తూపది ఈ తూపు సేమ్ ఉన్నాయి దీంట్లో. సేమ్ ఉన్నాయి. ఈ రెండు సేమ్ ఉంది నాకు. అవి నేను తీసుకో. దీంట్లో పెట్టు. దీని మీద ఇది 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 దీని మీద ఇది ఒక్కొక్కటి దాని మీద వేసుకొని స్టిక్కర్ డెకరేషన్ కూడా లోపల 2 days ఒకసారి ఓకే. దానికి వాటర్ ఎక్కువ వేయద్దు మామ. జైడ్ అది. దానికి వాటర్ ఎక్కువ వేయద్దు. ఆ మట్టి పచ్చిగా డ్రై అయినప్పుడు వేయాలి. 2-3 days ఒకసారి. మొత్తం దీంట్లో చాక్లెట్ ఇవన్నీ విషయం కృష్ణకి ఇస్తుంది. శ్రీత తీసుకపోయి కట్టినప్పుడు నాగుల దారాన్ని కూడా వాడికి దీంట్లోనే ఉంది. ఇది బాదం జీడిపప్పు డబ్బా కూడా ఉంది. వదినకి డబ్బా వదినకి డబ్బా ఇది పెట్టేసాను దాంట్లో. ఇది కూడా పాట పాడినా మంచి మనవాడు మనవాళ్ళు లక్ష్మీదేవి పుల్ల వేస్తే ఇది ఇట్లా వస్తుంది. ఫోటో మళ్ళా కొంచెం పెట్టు. హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పు. ఫ్రమ్ సిరత్తా అని చెప్పు. ఉండని లేక ఉండని ఇదో రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇదో ఇది నాన్నకి నాది ఉండు. ఇదో ఇది నాన్నకి. ఫస్ట్ నాన్నకి కట్టు. ఇక్కడ ఇది నాన్నకి. ఇక్కడ హ్యాపీ రాఖీ నాన్న ఫ్రమ్ సిరత్తా అని చెప్పు. థ్యాంక్ యూ సిరి. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. Thank you.
దీంట్లో ఏమున్నాయి చెప్పు. రాఖీ కట్టి తీసి రాఖీ కట్టి తర్వాత చూడొచ్చు. చెప్పు మెసేజ్ ఉంది, మెసేజ్ చదవమని చెప్పు. మధ్య కూడా ఉంటుంది అదే అందరికి ఇది ఓం. రీల్ కదా కొంచెం కొంచెం తీసుకో. కొన్ని కొన్ని సినిమాటిక్ క్లిప్స్. ఇది వీళ్ళే. వావ్ మ్యాగ్నెట్ రాఖీ చూపించరా. కట్టు పట్టుకుంది. సూపర్ ఇట్లా మధ్య ట్యాప్ చేయండి మమ్మీ. సూపర్. బాగుందా? నాకు మాట్లాడాలి శ్రీ, తలకే ఊపొద్దు. చాలా బాగుంది. గట్టిగా నాలుగు పట్టుకో. వండర్ఫుల్. అది మ్యాగ్నెట్ మీ ఫ్రిడ్జ్ కట్టించుకోండి చిన్న పడేయద్దు. ఓకే డన్. కట్టుకో. సినిమా పంపించింది ఇవన్నీ. వెరీ గుడ్. ఇట్లా పెట్టు అంతే. నేర్చుకోవాలి మనం ఈరోజు. ఈరోజు ఎట్లా కడతాం మరి? మీ అన్నలు తమ్ముళ్ళు శివాంశకి కట్టాలి, శ్రేయాంశకి అన్న కట్టాలి. నాకు రాదు అనకూడదు మరి. శ్రీత చూపించండి ఇట్లా రాఖీ. ఇది ఏంటిది? తర్వాత చదవండి. అది శ్రీకాంత్ గట్, బాబాయ్ గట్. ఇది బాబాయ్కి. ఇద్దరం కలిసి ఒకసారి చదువుతాం. ఆయనకు టైం అవుతుంది. ఎవరిద్దరు? నేను శ్రీకాంత్. థ్యాంక్ యూ. అభిరక్షణ చెప్పాలి నాని. అవి రాఖీ ఏంటి? థ్యాంక్ యూ రే. సిరత్తా అని చెప్పు. థ్యాంక్ యూ సిరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాఖీ గట్. ఇప్పుడు శ్రీకాంత్ బాబాయ్కి రాఖీ కట్టు తీసి దాంట్లో నుంచి. రాఖీ దీని ఎవరి ఫోటో చూడు. ఉన్నది బాబాయ్కి. బాబాయ్ సిరత్త. వావ్. పెట్టు ఇట్లా. ఫ్యాన్ తీయండి అక్కడ. ఏం కాదు. ఇట్లా పట్టుకొని ఇట్లా చూడు ఒకసారి. చూడు చూడు Just ఇట్లా పట్టుకొని చూడు. అమ్మ చూడు. అంతే. దానికి ఎంత కష్టమైందో ఇవన్నీ పంపడానికి. ఆర్డర్ చేసింది అంతే. ఇద్దరికి దండం పెట్టు. అక్షంతలు వేస్తారు, ఇద్దరికి దండం పెట్టు. ఫోటోస్ పంపించి ఫోటోస్ పంపించి కింద కొంగు ఇద్దరు ఒకటేసారి దండం పెట్టేసాయి. ఓకే. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సుపుత్ర ప్రాప్తిరస్తు నీకు. చిరంజీవి. థ్యాంక్ యూ. దీనికి ఇది అలా పెడుతుంది. సిగరెట్ సూపర్ రావచ్చు. ఇంకా షాక్ చేయాలి. నీకు కాదు. అది అట్లా మళ్ళీ అప్పుడు స్ట్రైక్ అయింది. హసిరికి దీవెనలు ఇవన్నీ. తల్లి God bless you. Read this. Wow. మెసేజ్ ఫ్రమ్ సిరి టు చందన్న. ఇందిరా ఏమంటుంది? Yes. శీఘ్రమేవా జాబ్ ప్రాప్తిరస్తు. ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఉద్యోగం ఏదో ఒకటి ఉద్యోగ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ సిరి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. హాయ్ చందన్న, హ్యాపీ రక్షాబంధన్. ఆగండి ఒక్క నిమిషం. అనదర్ మళ్ళీ చదువురా. ఉండు ఉండు. అమ్మా ఆగండి అమ్మ. హాయ్ చందన్న, హ్యాపీ రక్షాబంధన్. Another year of we not being together for Rakhi and someone else is tying on behalf of me. I know it's a very sad part for both of us. కానీ లైఫ్లో చాలా మార్పులు అవుతూ ఉంటాయి అంటారు కదా, ఇది కూడా అంతే. No matter how far the distance is, we will always be together and our siblinghood will be the same forever. There is no love like the love from a brother. I love it. I will certainly love you until the end of forever, and it's an honor to call you brother, and I'm lucky too. I wish you all success ahead and support me like always. As your little sister, I look up to you throughout my life. Happy Rakhi. Happy Rakhi Siri, thank you so much. I miss you too. I'll always be there to support you throughout your life. Thank you so much. As you said, no matter how far you are, you're always The come. love is always the same, remains the same. Thank you.
It's night time. స్వీట్ పెట్టి నాన్నకి నోట్లో ఆల్మోస్ట్ సేమ్ కొంచెం వేరే. To Srikanth Anna. Hi Srikanth Anna, happy Raksha Bandhan. Another year we not being together for Rakhi and someone else trying on behalf of me. I know it's a very sad part of for both of us. కానీ లైఫ్లో చాలా మార్పులు అవుతూ ఉంటాయి అంటారు కదా, ఇది కూడా అంతే. హ్యావింగ్ యూ ఇన్ మై లైఫ్ గివ్స్ మీ దే వింగ్స్ టు ఫ్లై హయ్యర్ దెన్ అన్ ఈగల్. No matter how far the distance is, we will always be together and our siblinghood will be same forever. For me, you are the rare spaces someone very different and unique. A brother who never judges me. There is no love like the love from the brother. I will certainly love you until the end of forever, and it's an honor to call you brother. Though I don't address you as brother, but your unconditional love is priceless. I know you will always stand by me, but as brother and sister, our paths may change as life goes along. But the bond between us will remain forever for me, and hope the same with you too. As your little sister, I look up to you throughout my life. I wish you all the success ahead and support me like always. Happy Rakhi. Happy Rakhi. Happy Raksha Bandhan. I miss you. I love you. Take care. ఫ్యూచర్లో ఇంకా చాలా పెద్ద పొజిషన్స్ కి రావాలి, మంచి ప్రమోషన్స్ రావాలి నీకు. Thank you. All the best. Take care of your health. Thank you so much. Thank you. కాల్బాపి Thank you. నీ ఫేవరెట్ స్వీట్ నాకు పంపించినావు. నువ్వు చాక్లెట్ తింటున్నావు కదా. అది ఆల్రెడీ హ్యాంపర్ నుంచి చాక్లెట్ ఇప్పి తింటున్నది. అది చాలా ఎమోషనల్ పర్సన్. అవును, ప్యాకెట్ క్యారమెల్స్ కనిపించింది ఇప్పుడే. హ్యాపీ రాఖీ. గిఫ్ట్ ఇస్తా. గణేశ జై గణేశ దేవ మాతా జారి పార్వతి పితా మహాదేవ పితా మహాదేవ. ముకుందా వాడు జై రెండు వాడాలి 2-3 సార్లు అనాలి జై గణేశ. మళ్ళీ జై గణేశ జై గణేశ జై గణేశ దేవ మాతా జారి పార్వతి పితా మహాదేవ పితా మహాదేవ. మళ్ళీ జై గణేశ. సరే బొట్టు పెట్టు. సరే బొట్టు పెట్టి కళ్ళకద్దు ఇట్లా హారతి. సారీ ముద్దులేయండి పాపము. థ్యాంక్ యూ. ఏం కాలండి నాన్న. సుకుమారి మా తల్లి. గిఫ్ట్ ఇవ్వను. గిఫ్ట్ గిఫ్ట్ అనండి. అయ్యో ఏ చీటింగ్. అది వస్తే తిక్కదానా. అదో ఇది సిరత్తకు. కావాలి మనకి. అక్కడివు అది సిరత్తకు. మన హక్కు. అక్కడివు అత్తకి వేరే పంపిస్తా, ఓకేనా? అత్తకి మళ్ళీ వేరే అది నడవని చెప్పాలి. నేను బొమ్మలుగా కొనుక్కోవడానికి బొమ్మల టాయ్స్, సైకిల్ కొనుక్కో. సైకిల్ ఓకే. సైకిల్ వస్తుందా వాటితోని? ఉంది కింద.
ఉందా? అది ట్రై సైకిల్, అది ట్రై సైకిల్. నువ్వు బైసైకిల్ కొను. సైకిల్ వద్దు, బొమ్మలు కావాలట. నువ్వు బైసైకిల్ కొను. కింద ఉంది ట్రై సైకిల్. వద్దు నాకు ఓకే సరే, ఏం కావాలి నీకు? బొమ్మలు కొనుక్కో, ఓకేనా? నీకేం కావాలి? రోబో. రోబో కావాలనా? సరే అయితే కొనుక్కో. టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ కొనుక్కో. నీ దగ్గర కిడ్డీ బ్యాంక్ ఉంది కదా, హౌస్, దాంట్లో వేసుకో ఇవి, ఓకేనా? కిడ్డీ బ్యాంక్ లో సేవ్ వేసుకో. ఓకే ఓకే సిరి, నాని బతుకున్నా, పండుకోమ్మా. లేట్ అయిపోయి, చాలా లేట్ అయిపోయి, పండుకో. బాయ్ బాయ్. అలా వాళ్ళ అన్న దగ్గర పోయి అట్లనే రాఖీ కట్టి అక్కడ వాళ్ళ కుసుమం వచ్చింది. హ్యాపీ రక్షాబంధన్ సిరి. హ్యాపీ రక్షా టేక్ కేర్. హ్యాపీ రక్షా బంధన్. సిరి, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే బాయ్. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. గుడ్ నైట్, గుడ్ నైట్. బాయ్. శ్రీత బాయ్ అంటే చెప్పు అత్తకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.